వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకున్న మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాడితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు గాజర్ హల్వా చేయబోతున్నాను. 1 కిలో గాజర్ తీసుకున్నాను. ఒక పెద్ద బేసన్ పాట్ తీసుకొని వాటర్ వేసుకోవాలండి. వాటర్లో శుభ్రం చేసుకోవాలి. మన గాజర్ అనేది ఇట్లా మన్ను ఉంటుందండి మనకు. ఇక్కడేమో మళ్ళీ అంత శుభ్రం కడుక్కున్నాక మళ్ళీ ఒక చాకు తీసుకుని పై తోలంతా గిక్కుంటానండి. అంత తోలంతా కొంచెం గిక్కాలండి. శుభ్రం చేసుకున్నాక మనకు ఇలా అయిపోతుందండి. బాగా శుభ్రం అయిపోతుంది గాజర్ అనేది. చాలా బాగుంటుంది ఇలా శుభ్రం చేసుకున్నాక. మళ్ళీ మనం తురుము తీసుకుని తురుము పట్టుకోవాలండి. ఒక మీడియం సైజు పట్టుకోవాలి. చిన్నగా లావకుండా జంపుగా మనం తురుము పట్టుకుంటే మనకు హల్వా చేయడానికి బాగుంటుందండి. చూడండి మీకు చూపిస్తాను. జంపు బాగుంది. ఇప్పుడు అంతా తురుము పట్టుకుంటున్నా అండి. ఒక్కొక్కటి చేసుకున్నాక చూడండి ఇక్కడ బేసన్ ఫుల్ అయిపోయింది. తురుము అన్నది మనది చాలా బాగుందండి. ఇలా జంపుగా పట్టుకోవాలి ఎప్పుడైనా అని. చిన్న మీడియం సైజ్ అయితే అంత మన హల్వా అనేది గుజ్జు అయిపోతుంది. ఇక్కడ గ్యాస్ ఆన్ చేసుకొని బొగన పెట్టుకుంటున్నాను. మన తురుము అంతా అది బొగనలో వేసుకోవాలి. ఇప్పుడు అంతా వేసుకున్నాక ఒక పెద్ద పాల ప్యాకెట్ వేసుకోవాలండి. మనం పాలతోనే దీంట్లో కుక్ చేసుకోవాలా. మనం వాటర్ వేయకూడదండి. వాటర్ వేస్తే ఏం బాగుండదు మనకు హల్వా అనేది. పెద్ద పాల ప్యాకెట్ వేసుకున్నాను. ఇక్కడ 2 నిమిషాలు మనం కుక్ చేసుకుందామండి మూత పెట్టి. ఇక్కడ 2 నిమిషాలు అయిపోయినది. గాజర్ ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి మనం. పాలేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. ఎప్పటికైనా వాటర్ వేయకూడదు దీంట్లో. పాలతోనే కుకింగ్ చేస్తే చాలా టేస్ట్ వస్తుంది హల్వా అనేది. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. మన ఇక్కడ గాజర్ అనేది బాగా ఉడికిపోయి తగినంత షుగర్ వేసుకోవాలండి. ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. హల్వాలు అయితే కొంచెం ఎక్కువ ఉంటే చాలా బాగుంటుందండి. షుగర్ వేసుకున్నాక ఇలాచీ వేసుకోవాలండి. ఒక 5 ఇలాచీలు వేసుకుంటున్నాను. ఇలాచీ వేసుకున్నాక ఒకసారి ఇవన్నీ కలుపుకోవాలండి మనము. చక్కెర ఇవన్నీ కలుపుతూనే ఉండాలి. ఎప్పుడైనా అడుగు మాడిపోతుందండి. సిమ్లో పెట్టుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకున్నాక షుగర్ వేసుకున్నాం కాబట్టి సిరా వస్తుంది. ఇప్పుడు మనకు కలుపుతూనే ఉండాలి. అన్నీ నిలబడి మనకు ఒక 2 నిమిషాలు బాగా కుక్ చేసుకుని ఎండిపోతానండి మన సీర అనేది. మనం ఒక ప్యాకెట్ నెయ్యి వేసుకుంటున్నాం. నెయ్యి ఎక్కువ వేసుకున్నాను. మా పిల్లలు తినరు. ఇప్పుడు మా గాజర్ హల్వా అనేది ఇక్కడ కుక్ అయిపోయిందని నేను తీసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. 1 నెల నిల్వ ఉంటుందండి గాజర్ హల్వా. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. మా పిల్లలు అయితే మంచిగా బాగా తింటారు. బాగుంది మమ్మీ అంటారు. ఈరోజు మీరు ట్రై చేసినాక నా కామెంట్లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.